ఆకాశం నల్లటి ముసుగు వేసుకుంది, గోదావరి గట్టున అలల చప్పుడు కూడా ఏదో హెచ్చరికలా ఉంది. ప్రతుష్ అక్కడ నిలబడ్డాడు శవంలా. అతని కళ్ళలో కన్నీళ్ళు ఎండిపోయాయి, ఎందుకంటే లోపల గుండె రక్తం చిందుతోంది. చీకటి ముసిరిన గోదావరి తీరం, నిశ్శబ్దం గెలిచిన ఓ నిశీధి కాలం. అడుగులు తడబడలేదు, ప్రాణంపై ఆశ లేదు. లోకం నిందించినా భరించాడు, కానీ తను ప్రేమించిన వాళ్ళే లేరంటే ఆ గుండెకు తట్టుకునే శక్తి లేదు. తండ్రి పోయిన ఆ చేదు జ్ఞాపకం, చిన్న వయసులోనే మోసిన కొండంత భారం. తనకంటూ ఏమీ దాచుకోలేదు, తమ్ముడు చెల్లి నవ్వుల కోసం. తన యవ్వనాన్ని, తన కలలను హోమం చేశాడు. వెన్నుపోటు శూన్యంలో నిలబడ్డ యోధుడు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక మనిషి తనని తాను కాల్చుకుని ఇతరులకు వెలుగునిస్తాడు, కానీ ఆ వెలుగులో ఎదిగిన వాళ్ళే ఆ మనిషికి చీకటి కమ్మినప్పుడు ముఖం చాటేస్తే ప్రతుష్ పరిస్థితి అదే. బిజినెస్ కూలిపోయింది, అప్పుల వాళ్ళు తలుపు తడుతున్నారు, కానీ ఆదుకుంటారనుకున్న వాళ్ళు ఫోన్ కట్ చేశారు. సూర్యుడిలా కాలిపోయి వెలుగులు పంచాడు. చీకటి కమ్మిన వేళ తననెవరు చూస్తారు? కలల పంజరంలో ఆశల ఫ్యాక్టరీ కట్టాడు. విధి ఆడిన నాటకంలో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాడు. నిద్ర కరువైంది, మనశ్శాంతి మరుగైంది. రక్తం పంచుకున్నోళ్ళే శత్రువులయ్యారు. అన్నయ్య అన్ననోళ్ళే అవసరం తీరిపోయింది. అన్నాయి. మనిషి ఎప్పుడు చస్తాడో తెలుసా? చుట్టూ జనం లేనప్పుడు కాదు, తన అనుకున్న వాళ్ళే తనను వెలివేసినప్పుడు. అందరికీ వెలుగునిచ్చే సూర్యుడికి కూడా అప్పుడప్పుడు గ్రహణం పడుతుంది, కానీ అది చీకటికి ఓడిపోయినట్లు కాదు. ప్రపంచానికి తన విలువేంటో చూపించే గ్యాప్ మాత్రమే. శ్రీరాముడి రణం ఒక వీరుడి విరామం. శ్రీరాముడి రణం ఒక వీరుడి విరామం.
క్షేత్రం అదే గట్టు. శ్రీరాముడు విల్లు వదిలేసి కింద కూర్చున్నాడు. అవును, దైవమైన మానవ రూపంలో అలసిపోయాడు. సీతమ్మ జాడ తెలియదు, లక్ష్మణుడు మూర్ఛపోయాడు. రావణుడి 10 తలలు అహంకారానికి గుర్తులు. రాముడి 10 గాయాలు సంస్కారానికి గుర్తులు. కానీ ఆ క్షణం రాముడికి అనిపించింది, ఈ యుద్ధం ఎవరి కోసం? ఈ ధర్మం ఎవరి కోసం? దేవుడి కళ్ళలోనే కన్నీరు ఉబికితే లోకం ఆగిపోదా? సత్యం కోసం నిలబడ్డవాడే సత్తువ కోల్పోతే అధర్మం గెలవదా? ధర్మాన్ని కాపాడే దేవుడే దిగులుతో కన్ను తడిపితే ఆ ధర్మానికి దిక్కెవరు? సత్యం కోసం నిలిచే సైనికుడే ఆయుధం వదిలి వాలిపోతే అసత్యపు గెలుపును ఆపేదెవరు? నుండి మెరుపులా వచ్చాడు అగస్త్య మహర్షి. గాయపడిన శ్రీరాముడి భుజంపై చేయి వేసి మెల్లగా అన్నాడు, శ్రీరామా, నీ చేతిలో ఉన్న కోదండం కంటే నీ గుండెల్లో ఉన్న ధైర్యం గొప్పది. బయట ఉన్న రావణుడు ఒక మాయ, నీ లోపల ఉన్న నిరాశే అసలైన శత్రువు. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు అయింది, గెలిచినందుకు కాదు, ఓడిపోయే ప్రతి క్షణం మళ్ళీ లేచి నిలబడినందుకు. నువ్వు ఓడిపోతే ధర్మం ఓడిపోతుంది. నువ్వు ఆగిపోతే సూర్యుడు ఆగిపోతాడు. లేచి నిలువు, నీలోని సూర్యుడిని నిద్రలేపు. ఆదిత్య హృదయం ది వైరల్ చాంట్, ఆదిత్య హృదయం ది వైరల్ చాంట్. హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం. ప్రతుష్కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. శ్రీరాముడి కళ్ళలో సూర్య తేజం ఉదయించింది. నిరాశనే రావణుడిని కాల్చేసే అస్త్రం దొరికింది. సూర్యుడు ఎందుకు అంత గొప్పోడో తెలుసా?
అతడు ఎవరి మెప్పు కోసం వెలుగు ఇవ్వడు, అది అతని స్వభావం. అతడు రోజూ కాలిపోతాడు, అందుకే లోకాన్ని వెలిగిస్తాడు. నిన్నటి ఓటమి రేపటి పాఠం, నీవాడు ఎవడు కష్టంలో నిలబడేవాడు. నీ ఆస్తి ఏది మళ్ళీ మొదలు పెట్టే ధైర్యం. పడిపోవడం తప్పు కాదు, పడి అక్కడే ఉండిపోవడం తప్పు. ప్రతుష్, నువ్వు రావణుడిని చంపాల్సిన పని లేదు, నీలో నీ భయాన్ని చంపితే చాలు. గట్టు మీద గాలి మారిపోయింది, నిశ్శబ్దం పోయింది, సింహగర్జన మొదలైంది. ప్రతుష్ చివరి అడుగుని వెనక్కి వేసి ముందుకు దూకాడు. మరణానికి కాదు, మళ్ళీ జీవితాన్ని గెలిపించడానికి. సూర్యుడు ఉదయిస్తున్నాడు, రాముడు రావణుడిని కూల్చాడు. ప్రతుష్ తన కన్నీటిని తుడుచుకున్నాడు, తన తమ్ముడు చెల్లికి కాదు, తన ఆత్మగౌరవానికి తన రాజయ్యాడు. ఈ కథ ఇంకా ముగియలేదు, నువ్వు రాసేది ఇప్పుడే మొదలైంది. నీలోని సూర్యుడిని ప్రపంచానికి చూపించు. నిలకడలేని నీటి అలల మీద నిలబడ్డాడు ప్రతుష్. ఒక్కసారి వెనక్కి చూశాడు, తను దాటి వచ్చిన మరణం కనిపించింది. మళ్ళీ అడుగు వేశాడు. ఈసారి కింద పడటానికి కాదు, నేలని తొక్కడానికి. పసి పాపను చూడు, అడుగు వేయాలని ఆశపడుతుంది. 100 సార్లు కింద పడినా, మోకాళ్ళు చిట్లి రక్తం కారినా, నవ్వుతూ మళ్ళీ లేస్తుంది. అమ్మ చేయి వదిలి నడవాలని చూస్తుంది. పడిపోవడం ప్రకృతి, మళ్ళీ లేవడం నీ సంస్కృతి. ఓటమిని చూసి ఆగిపోతే అది నీ ముగింపు. ఓటమిని తొక్కేసి ముందుకెళ్తే అదే నీ చరిత్రకు మలుపు. ఒక ఫీనిక్స్ పక్షిలా లేచాడు. అప్పులు అడిగిన నోళ్ళే ఇప్పుడు అభినందించేలా చేశాడు. రేయింబవళ్ళు కష్టపడ్డాడు, తన కన్నీటిని చెమటగా మార్చాడు. బిజినెస్ లో లాంటి మొండితనం
సామ్రాజ్యం నిర్మించాడు. నలుగురిలో తలదించుకున్నవాడు, నలుగురికి అన్నం పెట్టే స్థాయికి చేరాడు. వందల మందికి ఉపాధి ఇచ్చి ఆదిత్యుడిలా వెలుగులు పంచాడు. ప్రతుషిప్పుడు ఒక్క పేరు కాదు, కొన్ని వేల మందికి ఒక నమ్మకం. నమ్మకం. ఒక సాయంత్రం ప్రతుష్ ఆఫీసు గడప ముందు తమ్ముడు చెల్లి నిలబడ్డారు. తలలు దించుకుని కన్నీళ్లతో వాళ్లకు అమెరికాలో అన్నీ ఉండొచ్చు, కానీ అన్నయ్య ప్రేమలేని లోటు తెలిసింది. అవసరం తీరాక వదిలేసినందుకు అపరాధ భావం ఆత్మని దహిస్తుంటే వచ్చారు. అన్నయ్య, మమ్మల్ని క్షమించు. నీ ప్రేమను ఆస్తుల్లో వెతికాం, కానీ మీ మనసు ఎంత పెద్దదో మా కష్టాల్లో నువ్వు లేనప్పుడు తెలిసింది. వాళ్ళు ఏడుస్తున్నారు, మోకాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటున్నారు. లోకం అనుకుంది ప్రతుష్ వాళ్లను తరిమేస్తాడని, కానీ ప్రతుష్ నవ్వాడు. ఆ నవ్వులో పగలేదు, ఒక తండ్రి లాంటి ఓదార్పు ఉంది. వాళ్లను దగ్గరకు తీసుకున్నాడు, తలనిమిరాడు. నేను మిమ్మల్ని ద్వేషించి ఉంటే నా కష్టమే మిగిలేది. మిమ్మల్ని క్షమించాను కాబట్టే నా నాన్న నాకు ఇచ్చిన బంధం నిలబడింది. గెలుపు అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని కూడా ప్రేమతో గెలవడం. మళ్ళీ లేచి నిలబడు, పడి పడి లేచి నిలబడు. బంధాలు విడిపోయినా, మనసు ముక్కలైనా, నీలోని మంచితనాన్ని చంపకు. అదే నీకు అసలైన శక్తి. నిలబడు, 100 సార్లు పడినా, 1000 సార్లు దెబ్బలు తిన్నా, నీ ఆశ చావు చూడకూడదు, నీ ఆశయం ఆగిపోకూడదు. పడు పడు పడు, కింద పడటం ఓటమి కాదు, పడి అక్కడే ఉండిపోవడమే అసలైన మరణం అని గుర్తుంచుకో. పాపను చూడు, అడుగు వేయాలని ఆశ పడుతుంది. 100 సార్లు కింద పడినా,
ఒక్కటి గుర్తుంచుకో, నీ ఊపిరి నీ దగ్గర ఉన్నంత వరకు నీ జీవితాన్ని మళ్ళీ రాసే కలం నీ చేతిలోనే ఉంది. లేచి నిలువు నీలోని సూర్యుడిని ప్రపంచానికి చూపించు. శ్రీరాముడు యుద్ధం చేశాడు, నువ్వు నీ బ్రతుకు యుద్ధం గెలిచావు. నువ్వే ఒక ఆదిత్య హృదయం, నువ్వే ఒక నిరంతర విజయం.